స్థానిక 20, 33, 34, 5వ డివిజన్లో గురువారం మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, మేయర్ నూర్జహాన్ పెదబాబుతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా 20వ డివిజన్లో 90 లక్షల అంచనా వ్యయంతో 7 డ్రైన్లు, 16 రోడ్లు, అలాగే 33వ డివిజన్లో 52.44 లక్షల వ్యయంతో 4 డ్రైన్లు, 9 రోడ్లు, మరియు 34వ డివిజన్లో ₹1 కోటి అంచనా వ్యయంతో 4 డ్రైన్లు, 20 రోడ్లు, 5వ డివిజన్లో 70 లక్షల అంచనా వ్యయంతో 7 డ్రైన్లు, 13 రోడ్లు, మొత్తం ₹3.12 కోట్ల వ్యయంతో 22 డ్రైన్లు, 59 సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా పలువురికి నూతనంగా మంజూరైన ఆరోగ్యశ్రీ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ, వైకాపాతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలందరూ సీఎం జగన్కు అండగా నిలిచి మళ్లీ సీఎంగా గెలిపించుకుంటారని, దానికి వైకాపా శ్రేణులతో పాటు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నూకపయ్య సుధీర్ బాబు, ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ నెరుసు చిరంజీవులు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మున్నుల జాన్ గురునాథ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రివర్యులు, ఏలూరు శాసనకు, వైసీపీ కార్యకర్తలకు, అధికారులకు శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేయుచున్న మాజీ మంత్రివర్యులు, ఏలూరు శాసనసభ్యులు ఏలూరు అభివృద్ధి ప్రదాత ఆళ్ల నాని, ఏలూరు అభివృద్ధి ప్రదాత ఆళ్ల నాని గారి నాయకత్వం, కొంచెం సైడ్ ఏకన్నా మన అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్టు ఈరోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది. కూడా మంది ఇక్కడ ఆ 2 కలిసి ఉన్నాయి కదా. రామ్మోహన్కి సాయంత్రానికల్లా చెప్పండి, మీరు చేయమంటే శనివారం అంటే ఏం లేదు అన్నీ అమ్మా. ఆళ్ల నాని గారి నాయకత్వం. రెండో వేల వచ్చండి, ఇటు వచ్చండి, ఇటు వచ్చండి.
हवामहे कविं कवीनामुपमस्त्रवस्तवो ज्येष्ठराजं ब्रह्मावभित्रयवतु ओम विष्पनो पुत्रा अत्सर्वो पुरुषः आदोऽस्मदं दिवे त्रिपादो धत्ता ततो विश्वं यक्र